హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి అడిస్ అబాబా ఎయిర్పోర్ట్ అండి. మేమైతే ఇప్పుడు అడిస్ అబాబా టు బెంగళూరు వెళ్ళాలి. ఫ్లైట్కి అయితే ఇంకా కొంచెం టైం ఉంది. మేమైతే ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కేసాము. ఇక టైం ఉంది అనమాట టేక్ ఆఫ్ అవ్వడానికి. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా హారిబుల్ జర్నీ అనే చెప్పచ్చు ఇది. అడిస్ అబాబా టు బెంగళూరు ఫ్లైట్ అయితే చిన్న ఫ్లైటే అండి. జస్ట్ ఇటు సైడ్ 3 rows అటు సైడ్ 3 rows ఉన్నాయి. దాదాపు టైం అయితే 11:30 అలా అవుతోంది. పిల్లలైతే చాలా టైర్డ్ అయిపోయారు. చూడండి ఎలా ఉన్నాయో ఫేసెస్, చూస్తూనే తెలుస్తుంది కదా. ఇకపోతే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా లెమన్ రైస్ తీసుకొచ్చాను అని. పిల్లలైతే లెమన్ రైస్ తినేశారు. నేను కూడా కొంచెం ఉంటే తినేశాను. ఇంకా టైం అయింది కదా నిద్రకి. పాపం చైత్ర అయితే పడుకొనేసింది. ఫుడ్ కూడా మేము ఎక్కిన వెంబటే సర్వ్ చేశారు. చూద్దరు కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. టైం అయితే ఇప్పుడు 11:45 అలా అయ్యింది. ఈ జర్నీ అయితే స్క్రీన్ లేదు, ఏం లేదు. నిజంగా పిల్లలకైతే చాలా అంటే చాలా హారిబుల్ ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. టైం లేదు కదా, అప్పటికే 11:30 దాటిపోయింది. ఇదే అన్నమాట ఫుడ్ అయితే. అది ఎల్లో రైస్ లాగా ఇచ్చారు. లెమన్ రైస్ అయితే కాదు, ఎల్లో రైస్ అండ్ వెజిటబుల్ కర్రీ. అండ్ ఇదైతే మిల్లెట్స్ ఏదో వెనిగర్ అలా చేశారు. అస్సలు తినలేమండి ఇదైతే. నిజంగా ఫుడ్ అయితే హారిబుల్గా ఉంది. పిల్లలైతే ఏం తీసుకోలేదు, ఆల్రెడీ తినేశారు కదా. వీడైతే ఇంకా బన్నికి బటర్ అలా అప్లై చేసుకొని తినేస్తూ ఉన్నాడు. ఈ ఫుడ్ అయితే అస్సలు తినలేకపోయామండి. అస్సలు బాయిలే అవ్వలేదు. ఏదో కొన్ని ఒక 3-4 స్పూన్స్ తిన్నాను కానీ అసలు నిజంగా హారిబుల్ అనిపించింది. అండ్ కొద్దిసేపు అయితే ఇంకా నిద్రపోయాము. ఇది వచ్చేసి 7 hours జర్నీ ఉంది. చూడండి ఇప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతూ ఉంది. చాలా బాగుంది. అండ్ నాకు ఈ జర్నీలో ఒకరు టాంజానియా నుంచి ఒకరు వచ్చారండి. వాళ్ళది కర్నూలు అంట. తనైతే మాకు చాలా బాగా మాట్లాడింది. పిల్లలైతే చాలా కనెక్ట్ అయిపోయారు. ఆ సిస్టర్ ఇంకా మాతో మాట్లాడుతూ, అంతా తెలుగు వాళ్ళే. ఇంకా బెంగళూరు అంటే ఆల్మోస్ట్ ఇంకా కర్ణాటక, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అంతా అలాగే ఉంది. అండ్ ఫ్లైట్లో కూడా ఎక్కువ ఏం జనాలు లేరు. పాపం పడుకొనేసారు చాలామంది ఆ సీట్లలో, 3 seatsలలో కలిపేసి. ఇక టైం అయితే మాకు ఇప్పుడు 7కి ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. ఇంకా టైం అవుతూ ఉంది. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నియర్లీ మనం బెంగళూరు దగ్గరికి వచ్చేసాము. ఈ జర్నీ అయితే నిజంగా జోహానస్బర్గ్ నుంచి అడిస్ అబాబా చాలా బాగుందండి ఫ్లైట్. అండ్ అడిస్ అబాబా టు బెంగళూరు అయితే నిజంగా హారిబులే అనిపించింది. కొద్దిసేపు పడుకున్నాము. ఇంకా మొత్తానికైతే ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతూ ఉంది. కరెక్ట్ టయానికి ఇదైతే బాగుందండి. లాస్ట్ ఫ్లైట్లో చెప్పాను కదా కొంచెం భయం వేసింది, చాలా టైం పట్టింది ల్యాండ్ అవ్వడానికని. ఇదైతే కరెక్ట్ 7 అంటే 7కే ల్యాండ్ అయిందండి. కరెక్ట్ టైంకి వచ్చేసింది ఫ్లైట్. చూడండి ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ఇలా ఓపెన్ అయ్యాయి. ఏదో క్యాప్చర్ చేశాను, మీకు ఏదో చూపించాలి అని. బెంగళూరులో అయితే దిగేసాము. అంత చలిలో నుంచి నిజంగా వేడిలోకి వచ్చాము బాగా. በሀገሩም ሰዓት አቆጣጠር ከጠዋቱ 1:10 ነው። ለደህንነታችሁ ጥንቃቄ ሲባል ቀበቶአችሁን ታጠቁ የሚለው ምልክት እስከሚጠፋ ድረስ የመቀመጫ ቀበቶአችሁን እንደታጠቃችሁ። ఫైనల్లీ ఇండియాలో అయితే అడుగు పెట్టేశాం అఫీషియల్లీ. ఇంకా ఫ్లైట్ అయితే దిగలేదనుకోండి. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. 3 years తర్వాత వస్తున్నాం కదా, ఎలా ఉందో ఏంటో అని చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాకు. బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగేసాం. బ్యాగేజ్ క్లైమ్. దిస్ ఈజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
మేము దిగిన ఫ్లైట్ అది. ఫైనల్లీ రీచ్ డెస్టినేషన్. ఇంకా లేదు, ఇంకా ఊరు వెళ్ళాలి కదా. బెంగళూరు అయితే దిగాము ఇప్పుడు, జస్ట్ వెళ్తున్నాం. ఇంకా ఇమిగ్రేషన్ అవన్నీ అవ్వాలి, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, ఇంకా మా ఊరు వెళ్ళాలి కదా. ఎలా అయిపోయామో చూడండి. ఫ్లైట్ వెళ్తాము. ఇమిగ్రేషన్ అంతా ఫినిష్ అయింది అండ్ ఇంకా బ్యాగేజీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. నాకైతే ప్రయాణం అంతా బాగా జరిగింది, కానీ ఇక్కడ బ్యాగేజ్ కొంచెము అవి నేను తీసుకొని వాటి మీద పెట్టుకోవడానికి, కార్ట్ మీద పెట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపించింది. అక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ మనకు ఆ టైంకి ఉండాలి కదా. అండ్ మనకైతే ఇక్కడ కొంచెము ర్యాష్ అనే చెప్పాలండి. ఎందుకు అంటే మనము ఫ్లైట్ దిగిన తర్వాత మనకి ఆర్టీపీసీఆర్ అవన్నీ చెక్ చేస్తారు. అక్కడైతే చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు నిజంగా. ఓకేలేండి, ఎంతైనా మన ఇండియా కదా, మనమైతే అన్నీ తప్పు పట్టుకోలేము. ఫైనల్లీ మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగేసాము. అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యాయి. నన్ను పికప్ చేసుకోవడానికి మా అన్నయ్య వచ్చాడనమాట. అండ్ ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్. అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ అవుతున్నాము. అంతా అయిపోయింది, అంతా బాగా జరిగింది. నిజంగా జర్నీ అంతా 24 hours, ఎగ్జాక్ట్లీ 24 hours పట్టింది బెంగళూరు వరకు. ఇంకా చూడాలి, బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 4.5 hours పడుతుంది. మన బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది కదా, నిజంగా చాలా గ్రీనరీ. మన కర్ణాటక ఎస్పెషల్లీ బెంగళూరు అంటే చాలా గ్రీనరీ ఉంటుంది. బెంగళూరుని గ్రీన్ సిటీ అని కూడా అంటారు కదా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఫ్లైట్ దిగగానే నాకు. ఇంకా చూస్తున్నారా మన ఫ్లాగ్ భలే ఉంటుందండి. మనకి ఇదే అట్రాక్షన్, నిజంగా నాకు ఈ ఎయిర్పోర్ట్లో ఇదే అట్రాక్షన్ అనిపిస్తుంది. అండ్ మన బెంగళూరు అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కన్స్ట్రక్షన్స్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా, నిజంగా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. హ్యాపీగా ఉంది నాకైతే, ఇంకా గాలిలో తేలినట్లుంది. ఫైనల్లీ ఇంకా కార్ అయితే ఎక్కేసాము, మా ఊరికి బయలుదేరాము. దారిలో ఇవన్నీ చూస్తుంటే నిజంగా గుర్తుండదండి. ఎన్ని టైమ్స్ మనం వచ్చినా కూడా రోడ్డు ఎప్పటికీ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కదా, కొత్తవన్నీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా నాకైతే బెంగళూరు కొత్తగానే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నాకైతే ఎప్పుడు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను 1 year. అప్పుడెప్పుడు మా ఊరు నుంచి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు ఇంకా సైడ్ కూర్చొని ఇలా చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే బాగా గ్రేప్ ఫార్మింగ్ ఉండేది, ఎక్కువ ద్రాక్ష వేస్తారు ఇక్కడ. అండ్ పువ్వులు కూడా ఎక్కువే కదా మనకి బెంగళూరు సైడు. ఫుల్ అండి, మార్నింగ్ కదా, ఇంకా ఫ్లైట్ దిగగానే ఇంకా ఫుల్ రష్ ఉంటారు, వెహికల్స్ అంతా ఫుల్ ఉంటాయి. ట్రాఫిక్ అయితే కొంచెం ఉన్నింది బాగానే. మొత్తానికైతే ఇంకా బెంగళూరులో నుంచి బయటికైతే వచ్చేసాం. ఇప్పుడే బ్రష్ అంత అయింది, ఒక చోట ఆపాము. బ్రష్ చేసుకోకపోతే కుదరదు కదా, అందుకని బ్రష్ చేసుకున్నాము. మా అన్నయ్య ఒక కాఫీ తెచ్చి ఇచ్చారు. నేను వచ్చేసి మా అన్నయ్య వచ్చారండి నన్ను పికప్ చేసుకోవడానికి. మా అన్న వాళ్ళైతే రాత్రే బయలుదేరి వచ్చేసారు. నేనైతే తెల్లారి 2కి అలా బయలుదేరండి సరిపోతుందని చెప్పాను. 2కు అంటే మళ్ళీ వాళ్ళు నిద్రపోయి లేచి డ్రైవింగ్ అంటే కష్టం ఉంటుంది కదా. ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ కూడా తాగేసాం. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం. ఇది మా ఆంధ్రాకి ఎంటర్ అయిపోయాం మేము. దోశలు బాగుంటాయి ఇక్కడికి ఇంకా మేము ఇక్కడే కూర్చున్నాం కార్లో, ఎందుకులే దిగి వెళ్ళడం అనేసి. మా అన్నయ్య వెళ్ళారు, దోశలు వేయించుకొని వస్తారు. చాలా మంది ఉన్నారు చూడండి, ఎప్పుడైనా సరే బాగున్న చోట ఎక్కువ మంది ఉంటారు. మేమైతే దోశ కోసం సారీ నాన్న, ఫ్లైట్ లో నేను ఒకసారి తగిలింది. హాయ్ గైస్ చెప్పండి, హాయ్ చెప్పండి. దోశల కోసం మా చైత్ర ఏడుస్తుంది, వాళ్ళ డాడీ కావాలంట.
వాళ్ళ డాడీ రాలేదు కదా మాతో పాటు, అందుకు తను ఏడుస్తుంది డాడీ కావాలని. ఏముందన్న మళ్ళీ వెళ్తాం కదా. I don't want to be late for the IPL match. ఓకే, ఐఎమ్ ఆల్సో మిస్ డాడీ. Me too. మిస్ అవుతాం, మరి ఏం చేయాలి. మరి డాడీ వర్క్ ఉంది కాబట్టి రావట్లేదు. Mama. ఇది మా బ్రేక్ఫాస్ట్. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీ ఉందండి. మన ఇంట్లో వేస్తారు కదా దోశలు, అలానే ఉన్నాయి. అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద వేయరు, మామూలు ఉక్కు పెనాలు ఉంటాయి కదా, వాటి మీద వేసినప్పుడు ఇలా టేస్ట్ ఉంటాయి బాగా. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. చట్నీ ఇచ్చారు, చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది. మేము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇక్కడే చేస్తాము, బెంగళూరు వెళ్ళేటప్పుడు. అండ్ ఈ జర్నీ అయితే మాకి స్వాజిలాండ్ నుంచి బెంగళూరు వరకు చేసిన జర్నీ ఒక ఎత్తు అయితే, బెంగళూరు నుంచి మా ఊరికి జర్నీ అప్పో నిజంగా అండి చాలా అంటే చాలా హారిబుల్ అనిపించింది. అండ్ మేము వస్తున్న దారి అయితే యాక్చువల్గా మేము కదిరి తర్వాత పులివెందుల మీద వస్తాము. చాలా బాగుంటుంది రోడ్డు. కానీ మాకు వచ్చిన కారు డ్రైవర్ మా ఊరు అబ్బాయే. అతను ఏం చేశాడంటే ఇట్లా గెండి సైడ్ వచ్చాడు. గెండి సైడ్ అయితే అసలు రోడ్డు సరిగ్గానే లేదు. ఇందాక మీకు ఇక్కడ ఏరు చూపించాను కదా, అది గెండి ఏరు. ఇదంతా వేంపల్లి. ఈ వేంపల్లి మేము ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటారు మా ఊరు సైడ్ నుంచి. అండ్ మేము ఇంటర్మీడియట్ చదివింది కూడా ఇక్కడనే వేంపల్లిలోనే, కాలేజెస్ ఉన్నాయి. అండ్ నిజంగా అన్నీ గుర్తొచ్చాయి నాకు ఒక్కసారి. మేము కాలేజీకి వచ్చేవాళ్ళం కదా, రోజు బస్సులో వచ్చేవాళ్ళము మా ఊరు నుంచి ఇక్కడికి. అండ్ ఈ జర్నీ అయితే నిజంగా చాలా హారిబుల్ అనిపించిందండి. కారు ఆ స్పీడు అబ్బో నిజంగా చాలా హారిబుల్ అనిపించింది. ఇదైతే సాయిబాబా టెంపుల్. మేము ఇక్కడికి వస్తాము ఎప్పుడైనా రావాలంటే. ఇక వేంపల్లి అయితే దాటేసాము. ఇంకా ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరికి. ఇక వేంపల్లి వచ్చామంటే ఇంకా మా ఊరికి వచ్చినట్లే. చాలా బాగున్నాయి ఇక్కడ, అన్ని పంటలు బాగా పండుతాయండి, వాటర్ అంతా బాగా ఉంటుంది. అండ్ బత్తాయి చెట్లు ఎక్కువ ఉంటాయి, చీనీ తోటలు అంటాం కదా అవి. ఇప్పుడైతే ఇంకా మా ఊరికి వచ్చేసాం. ఇది మా ఊరి ఏరు, పాపగ్ని నది. ఇప్పుడైతే వాటర్ లేవు, లాస్ట్ వర్షాలు పడినప్పుడైతే ఫుల్ వచ్చేసాయి పై వరకు. అండ్ గంగమ్మ టెంపుల్. ఇంకా వచ్చేసాం మా ఊరికి, ఎంటర్ అయిపోయాం. ఇదంతా మా స్కూల్ అటు రైట్ సైడు, బ్యాక్ సైడ్ కూడా వస్తుంది, చూపిస్తానులేండి. అండ్ ఇది హాస్టల్ కూడా ఉంది ఇక్కడ, గర్ల్స్ హాస్టల్. ఇక మా ఇంటికి వెళ్ళే దారిలోకి అయితే వచ్చేసాం. ఇంకా మా ఊర్లోకి ఎంటర్ అవుతూనే నా హ్యాపీనెస్కి అయితే అద్దులే లేవు అసలు. ఇదంతా మా స్కూల్, మేము చదివింది ఇక్కడే 6 to 10 వరకు. పెద్ద స్కూల్ అండి, బాగుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది కాబట్టి స్కూల్ అయితే చాలా పెద్దది. అండ్ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారండి బాగా. నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మా ఊరి సచివాలయం. ఇదిగోండి మా ఇంటికి అయితే వచ్చేసాం. నిజంగా 3 years తర్వాత వస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మా ఊరి టెంపుల్ అనమాట, చౌడమ్మ టెంపుల్. మేము ఎప్పుడు వచ్చినా ఎక్కడికైనా వెళ్తున్నా కూడా అక్కడ మొక్కునే వెళ్తాము. ఇదిగోండి ఇదే మా ఇల్లు. మా అమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉంది పాపం. 3 years తర్వాత వచ్చాం కదా, అందులోనూ కోవిడ్ తర్వాత వచ్చాము. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా అమ్మ ఒక మాట కూడా అన్నారండి, అప్పుడు కరోనా టైంలో అమ్మ నాన్నకి ఇద్దరికి వచ్చింది. మేము అసలు మిమ్మల్ని చూస్తామో లేదో అనుకున్నాము అని అంటే నేనైతే ఎమోషనల్ అయ్యాను. కానీ నేనైతే ఏడవలేదండి, నేను అంత ఈజీగా ఏడ్చాను దేనికి. ఇక అంత దూరం నుంచి వచ్చాం కదా, చాలా టయర్డ్ అయిపోయాము. ఇంకా బ్యాగేజెస్ అన్నీ తీసేసుకొని ఇంకా మా వాడైతే ఫుల్ ఆన్ యాక్టివ్ అయిపోయాడు. అంత దూరం నుంచి వచ్చాం కదా, ఇంకా అమ్మ ఇన్ని రోజుల తర్వాత వచ్చారు, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారనేసి అమ్మ అయితే మాకు దిష్టి తీస్తుంది ఎర్రనీళ్ళతో. ఇదండి మా ప్రయాణం స్వాజిలాండ్ నుంచి ఆంధ్రాకి.
ఈ వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఎవరికైనా బోర్ కొట్టించుంటే సారీ, ఎందుకంటే మాకు ఈ జర్నీ గుర్తుగా ఉండాలి. అలాగే మా పేరెంట్స్ కూడా చూసుకుంటారు కదా, వాళ్ళైతే ఆ ఫ్లైట్లో అవన్నీ చూడలేరు కాబట్టి ఇవైనా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే మొత్తం షేర్ చేసుకున్నాను. ఎవరికైనా బోర్ కొట్టించుంటే ఐఎమ్ వెరీ సారీ. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్ని నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా జర్నీని ఇంత ఓపికగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.